అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? యువరాజు భూతం. బాగ్దాద్ పాలకుడు సుల్తాను హమీద్కు ఒక్కడే కొడుకు. అతడి పేరు అబ్దుల్ హసన్. అతడు మంచి అందగాడే కాక ధైర్యశాలి కూడా. అతడికి యుక్త వయసు రాగానే తండ్రి అతన్ని యువరాజుగా ప్రకటించదలిచి ఆ సంగతి హసన్కి చెప్పాడు. హసన్ తండ్రితో, నేను యువరాజుగా కొంత పరిపాలనా బాధ్యత స్వీకరించే ముందు ఒకసారి రాజ్యంలోని అన్ని ప్రాంతాలు చూడాలనుకుంటున్నాను అన్నాడు. సుల్తాన్ అందుకు సరేనని, లోకంలో చాలా మంచి మనుషులున్నట్లే పరమదుష్టులు కూడా ఉంటారు. ఈ ప్రయాణంలో నీకు తోడుగా మన వజీర్తో పాటు మరికొందరు నౌకర్లను కూడా పంపుతాను అన్నాడు. ఆ ప్రకారమే హసన్ వెంట వజీరు, ఆయుధదారులైన 10 మంది నౌకర్లు బయలుదేరారు. వాళ్ళు నెల రోజుల పాటు రాజ్యంలోని అనేక ప్రాంతాలు తిరిగి బాగ్దాదుకు ప్రయాణమయ్యారు. దారిలో వారికొక కొండ ప్రాంతం తగిలింది. అక్కడ కొండ దిగువన ఒకచోట నౌకర్లు గుడారాలు వేశారు. హసన్ తనకు నిర్మించిన గుడారంలో ప్రవేశించబోతున్నంతలో వజీరు గుర్రాన్ని వేగంగా దౌడు తీయిస్తూ అక్కడికి వచ్చి గుర్రం దిగి, ప్రభు, మీకు అంతగా ప్రయాణ బడలిక లేకపోతే నా వెంట రండి, ఒక అద్భుతమైన లేడిని చూపిస్తాను అన్నాడు. మనం ఎన్ని లేళ్లను చూశాం కాదు, నువ్వనే లేడిలో ఉన్న విశేషం ఏమిటి అని అడిగాడు హసన్. నేను చెప్పే ఈ లేడి శరీరం బంగారం మలాం అద్దినట్టుంది. చక్రాల్లాంటి దాని కళ్ళు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. ఇక దాని గిట్టల మాట చెప్పనే అవసరం లేదు. సానపట్టిన మణుల్లాగా దగదగలాడుతున్నాయి అన్నాడు వజీరు. హసన్ గుర్రం ఎక్కి వజీరు ముందుండి దారి చూపగా వేగంగా కొండకేసి బయలుదేరాడు. వజీర్ అతన్ని ఒక లోయ ప్రాంతానికి తీసుకుపోయాడు. లోయకు ఎదురుగా ఉన్న ఒక పచ్చిక బీడులో వజీరు చెప్పిన వింతలేడి వాళ్లకు కనిపించింది. హసన్ దాన్ని చూసి ఒక్క క్షణం నివ్వెరపడిపోయి, ఆహా, ఇది కళా నిజమా? ఈ లేడి ఉండవలసింది క్రూర మృగాలు తిరిగే ఈ కొండ ప్రాంతంలో కాదు, మన ఉద్యానవనంలో అంటూ గుర్రాన్ని అదిలించి దాన్ని పట్టుకునేందుకు బయలుదేరాడు. కానీ లేడి అతడికి దొరకకుండా లోయలో అటూ ఇటూ తిప్పి చివరకు కనపడకుండా పోయింది. హసన్ చాలాసేపు దానికోసము చుట్టుప్రక్కల వెతికాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు నిరుత్సాహంగా తన గుడారాలకేసి బయలుదేరాడు. దారిలో ఒకచోట అతడికి ఒక శిథిలమైన కోట కనిపించింది. అక్కడ ఒక గోడ నానుకొని ఒక యువతి దుఃఖిస్తున్నది. ఆమె అద్భుత సౌందర్యవతి. హసన్ ఆమెను సమీపించి, ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు దుఃఖిస్తున్నావు? అసలు ఇక్కడికి రావలసిన అవసరం ఏం కలిగింది అని అడిగాడు. ఆమె అతడికేసి వింతపడుతున్నట్లు చూసి, ఇన్నాళ్లకు తోటి మనిషి మరొకరిని చూడగలిగాను. నేను ఇక్కడికి తూర్పుగా ఉన్న ఇరవాన్ దేశపు రాజకుమార్తెను. వారం రోజుల క్రితం నేను చెలికత్తెలతో సహా నదికి పోయి స్నానం చేసి రాజభవనానికి తిరిగి వస్తుండగా మేఘాల్లో నుంచి ఒక భూతం వాయువేగంతో వచ్చి నన్ను చేత్తో పట్టుకొని పైకెగిరింది. అది మేఘాల్లో కొంత దూరం ప్రయాణించాక హఠాత్తుగా పిడుగొకటి దాని వీపున తాకింది. ఆ మరుక్షణం భూతం బగ్గున మండిపోయింది. నేను ఇక్కడికొచ్చి పడ్డాను అన్నది. ఇలాంటి అద్భుత కథ నేనేనాడూ వినలేదు అంటూ హసన్ ఆశ్చర్యపోయి, నిన్నీ నిర్జన ప్రాంతంలో వదిలిపోవటం ధర్మం కాదు. గుర్రం మీద నా వెనుక కూర్చోవటం నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా గుడారానికి తీసుకుపోతాను. అక్కడి నుంచి మనం బాగ్దాదు నగరం చేరవచ్చు. తరువాత నిన్ను తగిన రక్షణలో నీ తల్లిదండ్రుల వద్దకు పంపుతాను అన్నాడు. యువతి అతడికి తన కృతజ్ఞత చెప్పుకొని హసన్ వెనుకగా గుర్రం మీద కూర్చున్నది. ఆ సమయంలో సూర్యాస్తమయమై 4 దిక్కులా చీకట్లు కమ్మసాగాయి. హసన్ తాను వదిలి వచ్చిన గుడారాలకేసి బయలుదేరాడు.
దారిలో ఒక చోట అతడికి తను వెనుక నుంచి ఎవరో వికృతంగా నవ్విన ధ్వని వినిపించింది. హసన్ తల తిప్పి చూశాడు. ఇప్పుడు గుర్రం మీద అద్భుత సౌందర్యవతి అయిన యువతి కాక పరమ వికృతాకారిణి అయిన భూతం ఉన్నది. హసన్ శరీరం జలతరించింది. అతడు గుర్రం మీద ఒక పక్కకు ఒరిగిపోయాడు. భూతం అతన్ని సరిగ్గా కూర్చోబెట్టి, ఎందుకలా భయంతో వణికిపోతున్నావు అని అడిగింది. నేను ప్రాణాపదలో ఉన్నానని నీకు తెలియంది కాదు అన్నాడు హసన్. ఒక గొప్ప దేశపు యువరాజుకు ప్రాణభయమా? ఎందువల్ల? నీ సైన్యానికి ఆజ్ఞ ఇస్తే నిన్ను రక్షించలేవా అని అడిగింది భూతము. ఇప్పటి స్థితిలో సైన్యం ఎందుకు కొరగాదు అన్నాడు హసన్ను. నీ సంపద మాటేమిటి? దాన్ని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడలేవా అన్నది భూతము. అది సాధ్యపడదు అన్నాడు హసన్ను. నీ బలశౌర్యాలు కీర్తి ప్రతిష్టల మాటేమిటి అన్నది భూతం నవ్వుతూ. అవి నన్ని చిక్కు నుంచి కాపాడలేవు అన్నాడు హసన్. అలాగా? అయితే ఎవరు నిన్ను రక్షించగలరు అనుకుంటున్నావు? నిజంగా అలాంటి వారెవరూ లేరా అంటూ భూతం మరొకసారి నవ్వింది. హసన్ కొంచెం సేపు ఆలోచించి, దేవుడొక్కడే నన్ను కాపాడే సమర్థుడు అన్నాడు. అయితే ఆయన్నెందుకు ప్రార్థించవు అన్నది భూతము. వెంటనే హసన్ గొంతెత్తి, దేవా నన్ను రక్షించు అంటూ కేక పెట్టాడు. మరుక్షణం భూతం గుర్రం మీద నుంచి కింద పడింది. అది పడిన చోట భగభగ మంటలు లేచాయి. 1-2 క్షణాల తరువాత ఆ ప్రదేశాన ఒక బూడిద కుప్ప మాత్రం మిగిలింది. వింతలేడి అందమైన యువతిగా ఆ యువతి భూతంగా మారడానికి కారణం ఒక అమానుష శక్తి. ఆ అమానుష దుష్టశక్తిని వజీరు యువరాజు హసన్ను చంపేందుకు ఉపయోగించుకోవాలని చూశాడు. కానీ అది హసన్ మీద జాలి కొద్దీ తన ప్రశ్నలతో అతడు దేవుణ్ణి స్మరించేటట్లు చేసింది. ఈ విధంగా తాను నశించి హసన్ను కాపాడింది. హసన్ వేగంగా తన గుడారం ఉన్న చోటుకు వచ్చాడు. అతన్ని అంత దూరాన గుర్రం మీద చూస్తూనే దుష్టుడైన వజీరు తనకు చావు తప్పదని శంకించి కొండల్లోకి పారిపోయాడు. అతన్ని ఆ తర్వాత చూసిన వారెవ్వరూ లేరు. ఈ అనుభవంతో హసన్ మనుషుల స్వభావాన్ని మరింత బాగా అర్థం చేసుకుని సంతోషంగా బాగ్దాదు నగరాన్ని చేరాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.